యాంకర్ స్వేచ్ఛ బలవన్ మరణం కేసులో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. పూర్ణచందర్ నాయక్ పోలీసులకు లొంగిపోయారు. శనివారం రాత్రి 11 గంటలకు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు పూర్ణచందర్ చేరుకున్నారు. అడ్వకేట్తో కలిసి పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. స్వేచ్ఛ మరణానంతరం పూర్ణచందర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం మనకు తెలిసిందే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అసలు ఎక్కడా కాంటాక్ట్ దొరకకుండా వెళ్ళిపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వేచ్ఛ మరణానికి పూర్ణచందరే కారణం అంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్ణచందర్పై చిక్కట్పల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్ణచందర్ కోసం గాలిస్తూ ఉన్నారు. మొత్తం అందరూ కూడా అసలు పూర్ణచందర్ ఎక్కడా అంటూ అందరూ ప్రశ్నించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్ణచందర్ నిన్న రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. లాయర్తో కలిసి వెళ్ళి పోలీసుల ఎదుట అడ్వకేట్తో కలిసి వెళ్ళి పోలీసుల ఎదుట పూర్ణచందర్ లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు బలవన్ మరణమా కాదా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉంది. మన ఆర్టీవీ కూడా దీనికి సంబంధించి పలు అనుమానాలను, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను మరొకసారి లేవనెత్తే ప్రయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఇది బలవన్ మరణమా లేకపోతే ఇంకేదైనా కుట్రకోణం దాగి ఉందా ఇందులో, ఇంకేదైనా కోణం ఉందా ఇందులో అంటూ కూడా అనేక ప్రశ్నలు స్వేచ్ఛ స్నేహితుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ, అలాగే ప్రజల నుంచి కానీ వస్తున్నటువంటి అనేక ప్రశ్నలను ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే ఉంది, హైలైట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్ణచందర్ లొంగిపోయిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు రకరకాల ఆలోచనలు దీనికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. పొలిటికల్గా కూడా ఒక రకంగా టర్న్ తీసుకున్న పరిస్థితి చూసాం. కొన్ని వార్తాపత్రికల్లోనూ కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా కొంతమంది పార్టీల నాయకులకు ఈ కేసుకి సంబంధం ఉంది అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అనేక ప్రశ్నలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను విశ్లేషిస్తూ వచ్చింది. అక్కడ సీన్లో ఉన్నటువంటి పరిస్థితులను, అలాగే స్వేచ్ఛ మరణానంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే స్వేచ్ఛ తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు కొన్ని, అలాగే స్వేచ్ఛకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్నేహితులు కానీ ఆవిడ బంధువులు కానీ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా అనేక అనుమానాలు, పూర్ణచందర్ మిస్సింగ్తో కొన్ని బ్లాంక్స్ ఫిల్ అవ్వకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో పూర్ణచందర్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పెట్రిషియా మనతో ఉన్నారు. తాజా సమాచారం తెలుసుకుందాం. పెట్రిషియా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పూర్ణచందర్ అడ్వకేట్తో కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? పూర్ణచందర్ లొంగిపోయిన సందర్భంలో ఏవైనా విషయాలు చెప్పినట్లు కానీ, లేదంటే స్వేచ్ఛ మరణానికి సంబంధించి ఆయన వర్షన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి కానీ, లేకపోతే వస్తున్నటువంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి పూర్ణచందర్ మీద కూడా. సో దానికి ఏమైనా క్లారిటీ ఇచ్చినట్లుగా కానీ, ఏమైనా డీటెయిల్స్ పోలీసులు కానీ పూర్ణచందర్ నుంచి కానీ మనకి ఏమైనా సమాచారం అందుతుందా? ఎస్, పూర్ణచందర్ నిన్న లొంగిపోవడం అయితే జరిగింది. అడ్వకేట్ తో వెళ్లి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో నాకు ఎటువంటి సంబంధం లేదు, స్వేచ్ఛ చనిపోవడానికి నేను ప్రధాన రీజన్ అయితే కాదు, తను డిప్రెషన్ వల్ల, తన లోన్లీనెస్ వల్ల చనిపోయింది, కానీ నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన మీడియాకు ఒక లేఖ రాయడం జరిగింది. నేను పూర్ణచందర్ని, నేను స్వేచ్ఛ గత 2009 నుంచి కూడా మాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కానీ స్వేచ్ఛకి ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా తను లోన్లీగా ఉండడం అయితే జరిగింది. చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యమకారులు కాబట్టి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళ పిన్నికి అప్పచెప్పారు. తను వాళ్ళ పేరెంట్స్ ప్రేమను కూడా పొందలేకపోయింది. ఆ తర్వాత మొదటి పెళ్లి కూడా బ్రేకప్ అవ్వడం, 2008 నుంచి 9 మధ్యలో మొదటి పెళ్లి బ్రేకప్ అవ్వడం, ఆ తర్వాత రెండో పెళ్లి కూడా 2016 నుంచి 17 వరకు 2 పెళ్లిలు బ్రేకప్ అవ్వడం, ఆ తర్వాత తను డిప్రెషన్ లో, లోన్లీనెస్ లో వెళ్ళిపోయింది. తనకి కాస్త నేను ప్రేమని పంచాను, అదే కాకుండా అనేక సార్లు ఫినాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను. వాళ్ళ పాప ఎవరైతే ఉందో ఆ పాపకి కూడా నేను విద్యాలయ స్కూల్లో కూడా జాయిన్ చేశాను. ఆ 9th క్లాస్ ఫీజు కూడా నేనే కట్టుతున్నాను. పాప మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు కూడా దాదాపు 5 lakhs వరకు డబ్బులు నేను ఇచ్చాను. ఆర్థికంగా ఆ కుటుంబాన్ని నేనే ఆదుకున్నానంటూ కూడా పూర్ణచందర్ ఇటువంటి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కాకుండా తనకి యాంగ్జైటీ ప్రాబ్లం, ఎమోషనల్ టెండెన్సీ, అదే కాకుండా
హాస్పిటల్కి అనేక సార్లు స్కానింగ్లు నేను తీపిచ్చాను. తనకి కొంచెం ప్రాబ్లం ఉంది, డిప్రెషన్లో ఉంది. ఆ డిప్రెషన్లో తను ఎప్పుడు కూడా ప్రేమకి లోబడి అవ్వలేదా, తనకి ఎప్పుడు కూడా ప్రేమ అనేది దొరకలేదు, కానీ నేను ఇవ్వడం జరిగిందంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు పూర్ణచందన్ చేశాడు. నేను ఎక్కడ కూడా తనని పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పలేను, అదే కాకుండా ముఖం చాటేయలేను, అసలు ఇది పెళ్లి విషయం కానే కాదు, ఇదంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నా మీద చేస్తున్న తప్పుడు ఆరోపణలు, దీని మీద ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, రిసీవ్ ఇన్ లా యాజ్ అ లా అంటూ కూడా ఒక సిటిజన్ లాగా నాకు లా మీద నమ్మకం ఉంది. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం, మీడియాని కూడా తప్పుదోవ పట్టేస్తున్నారు, అసలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటలంతా కూడా అబద్ధం అంటూ కూడా ఇలా పూర్ణచందన్ ఒక లేఖ, దాదాపు 5 pages లేఖ రాయడం అయితే జరిగింది. అంటే ఒక మనిషి చనిపోయారన్న కర్టెసీ కూడా పూర్ణచందన్ కి లేదా అంటూ కూడా నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ స్వేచ్ఛ చనిపోయింది, చనిపోయిన వ్యక్తురాల మీద తన క్యారెక్టర్ ని బ్యాడ్ చేసి, అదే కాకుండా తనకి 2 పెళ్లిళ్ళు అయినాయి, నేనే మొత్తం చూశాను, ఇదంతా తప్పు, తన ఒక డిప్రెషన్ లేడీ అన్నట్టు ఇలా వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఎందుకని పూర్ణచందన్ మీడియా ముందు రాలేడు, అదే కాకుండా పూర్ణచందన్ ని పొలిటికల్ గా ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, ఈ కేసుని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే పూర్ణచందన్ స్వేచ్ఛని పెళ్లి చేసుకుంటానంటూ ప్రామిస్ చేసి ఆ తర్వాత ముఖం చాటేశారా, లేకపోతే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు కూడా ఏదైతే అమ్మాయి మెచ్చా ఫంక్షన్ కి దాదాపు 5 లక్షలు నేను ఇచ్చాను, అమ్మాయి స్కూల్ ఫీజు కూడా నేనే కడుతున్నానంటూ చెప్పడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. అసలు ఆ అమ్మాయి ఫంక్షన్ అప్పటికి దాదాపు 50 members కూడా లేదు, చాలా చిన్నగా ఇంట్లోనే చేసుకున్నారు, 5 lakhs కూడా అవ్వలేదు. ఆ డబ్బులంతా కూడా స్వేచ్ఛనే ఇచ్చింది, స్కూల్ ఫీజు కూడా స్వేచ్ఛనే కడుతుంది. ఇదంతా కూడా మోమాటికి తప్పు, ఎమోషనల్ గా మనుషులకి అబద్ధం చెప్పి డ్రైవ్ చేయాలనుకుంటున్నాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి పూర్ణచందన్ స్ట్రాటజీ ఏంటి, అతను ఎవరు ముందుకి నడిపిస్తున్నారు, నిజంగానే పూర్ణచందన్ స్వేచ్ఛ చనిపోవడానికి అదొక కారణం అయ్యాడా అనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు. ఎందుకని మరి స్వేచ్ఛ మరణానంతరం పూర్ణచంద్రరావు కనిపించకుండా పోయారు అనే దానికి ఏదైనా సమాధానం దొరికిందా? ఎస్, పూర్ణచందన్ మాత్రము మీడియా అంతా కూడా బలవన్మరణానికి పాల్పడిన స్వేచ్ఛకి కారణం నేనే అంటూ కూడా ఆరోపణలు చేశారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కానీ లేకపోతే ప్రజలందరికీ కూడా నిజం తెలియాలి, నాకు స్వేచ్ఛకి సంబంధం ఉన్న విషయం కరెక్టే, కానీ స్వేచ్ఛ చావుకి నేను కారణం కాదు అంటూ కూడా ఇలా మాటలు చెప్పడం. దాని తర్వాత తన మెడికల్ రిపోర్ట్స్ అంతా కూడా నా దగ్గర ఉన్నాయి, యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్స్, డిప్రెషన్ ఇవన్నీ కూడా తను మెయింటైన్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా తను ప్రేమ పొందలేకపోయింది, 2 పెళ్లిళ్ళు బ్రేకప్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చిన్నగున్నప్పుడే వాళ్ళు ఉద్యమకారులు కాబట్టి వదిలేసి వెళ్ళిపోవడం, వాళ్ళ పిన్ని దగ్గర తిని పెరిగింది, అనేక సార్లు నాకు చెప్పింది వాళ్ళ కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాను, చిన్నగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు నా పిన్ని దగ్గర వదిలేసి వెళ్ళిపోయారంటూ అనేక సార్లు చెప్పింది. అది కాస్త ఆ ప్రేమని నేను అందించానంటూ కూడా ఇలా పూర్ణచందన్ చెప్తున్నారు. మీడియా ముందు రాలేకపోయాడు, ఒకవైపు ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్లే అంటూ కూడా పలువురు చెప్తున్న. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పెట్రిషియా ఈ కేసుకు సంబంధించి రకరకాల కోణాలు తెర మీదకి వచ్చాయి. అవునన్నా కాదన్నా కొంతమంది మరీ ఎక్స్ట్రీమ్గా ఊహాగానాలు కూడా స్ప్రెడ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ కొంత మీడియాలోని కొన్ని పత్రికలు కానివ్వండి, ఒక భాగం మీడియా కొంతమంది నిజాలతో సంబంధం లేకుండా, ప్రూఫ్స్ ఉన్నాయో లేదో చూసుకోకుండా పూర్ణచంద్రకి సంబంధించి ఏదో రాజకీయ కోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చేసి దానికి సంబంధించి కూడా రకరకాల స్వేచ్ఛకు సంబంధించి రకరకాల కోణాల్లో వాళ్ళు ఇష్టారీతిని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే అది ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి పూర్తిగా తెలియదు. అలా స్ప్రెడ్ చేసిన వాళ్ళు దానికి సంబంధించి ఏ ఆధారాలు చూపించినటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు పూర్ణచందర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నేపథ్యంలో ఇక ఈ అంశాలకు సంబంధించి క్లారిటీ రాబోతుందా? మరోవైపు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక రకంగా ఉన్నాయి, పూర్ణచంద్ర వర్షన్ మరొక రకంగా ఉంది. సో పోలీసులు ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి? మరి లాయర్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి లీగల్గా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఈ కేసుకు సంబంధించి?
ఎస్, ఈ కేసుకి సంబంధించి కూడా ఆల్రెడీ పూర్ణచందర్ నిన్న రాత్రే లొంగిపోయాడు. అడ్వకేట్స్ తో సహా వెళ్ళి విచారణకు హాజరవుతాను, పూర్తిగా నేను జ్యుడిషియరీ సిస్టమ్ కి నేను సహకరిస్తానంటూ కూడా పూర్ణచందర్ చెప్పారు. కానీ స్వేచ్ఛ మొబైల్ ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ తను చివరిగా ఎవరితో మాట్లాడింది, లాస్ట్ కాల్ ఎవరికి చేసింది, తన వాట్సాప్ చాట్ రికార్డ్ అంతా కూడా హిస్టరీ అంతా కూడా నిన్న పోలీసులు తీయడం అయితే జరిగింది. పూర్ణచందర్ వల్లనే స్వేచ్ఛ చనిపోయిందంటూ ఎటువంటి అనుమానాలున్నా ప్రూఫ్లున్నా ఖచ్చితంగా ఈ కేసులో పూర్ణచందర్ని ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రం తన చావుకి కారణం తన బలవన్మరణానికి పాల్పడడానికి ఖచ్చితంగా పూర్ణచందర్నే కారణం అంటూ కూడా పోలీసులకి వాళ్ళ కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అసలు చివరిసారి ఎప్పుడు మాట్లాడింది, వీళ్ళిద్దరు పరిచయం ఎప్పటి నుంచి, ఇవంతా కూడా క్లారిటీగా పోలీసులు తెలుసుకుంటున్నారు. అదే కాకుండా స్వేచ్ఛ కూడా ఎప్పటి నుంచో తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పూర్ణచందర్తో దిగిన ఫొటోస్ కానీ మొన్న రీసెంట్ గా గత 3-4 days బ్యాక్ అంటే చనిపోక ముందు కూడా తను అరుణాచలం ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలోనే దాదాపు 2009 నుంచి కూడా వీళ్ళకి పరిచయం ఏర్పడింది. 2020 నుంచి కూడా వీళ్ళు గాఢంగా ప్రేమించుకున్నారు. మొదట పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ పూర్ణచందర్ ముఖం చాటేయడం వల్లనే తీవ్రమైన మనస్తాపంకి గురై తను చనిపోయిందంటూ కూడా కుటుంబంతో సహా వాళ్ళ ఫ్రెండ్స్ తో సహా జర్నలిస్ట్ ఫెడరేషన్ అంతా కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్ణచందర్ లొంగిపోయిన నేపథ్యంలో అడ్వకేట్తో కలిసి పోలీసులు ఎదుట పూర్ణచందర్ లొంగిపోయిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అతి త్వరలోనే క్లారిటీ రాబోతోంది. రకరకాల అనుమానాలు, స్వేచ్ఛ తల్లిదండ్రుల వర్షన్ ఒక రకంగా ఉంది, తనకి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కూడా దీనికి సంబంధించి రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు కొంతమంది మరింత ఎక్స్ట్రీమ్ లెవెల్లో రాజకీయాలను కూడా చొప్పించి దీనికి సంబంధించి రకరకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్న తరుణంలో పూర్ణచందరే వీటన్నిటికీ కూడా సొల్యూషన్ లాగా కనిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే పూర్ణచందర్ కనుక బయటకు వస్తే, కనిపించకుండా పోయినటువంటి పూర్ణచందర్ కనుక బయటకు వస్తే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ అందరూ భావిస్తున్న తరుణంలో అడ్వకేట్తో కలిసి పూర్ణచందర్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, పోలీసులు ఎలా ఈ కేసును విచారించబోతున్నారు, ఎప్పటిలోపు ఈ అనుమానాలకు మనకి క్లారిటీ రాబోతోంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ నేపథ్యంలో ఒక్కసారి స్వేచ్ఛ తల్లిదండ్రుల మాటలు ఏ విధంగా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి, పూర్ణచందర్కి సంబంధించి కానీ స్వేచ్ఛ బలవన్మరణానికి సంబంధించి కానీ అసలు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, వాళ్ళకున్నటువంటి డౌట్స్ ఏంటో వాళ్ళ మాటలోనే ఒకసారి చూద్దాం. మా అమ్మాయి స్వేచ్ఛ మామూలుగా మహిళలంటే అణిగమణిగి ఉండాలి, జీ హుజూర్ అని ఉండాలి అనేటటువంటి ఆలోచన లేదా మీకు? ఏదైనా సవాల్ చేసేటటువంటి ఒక ఆలోచనతోనే ఉండేది. ఎవరి దగ్గరైనా కానీ ఒక పులి పిల్లలాగా మాట్లాడేది, ఒక సింహం లాగా దూసుకుపోయేది ఆమె. అట్లాంటి ఆమెను పూర్ణచందర్ బాదావత్ అనేటటువంటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేటటువంటి టీ న్యూస్ లా సంతోష్ ఎంపీ సంతోష్ కుమార్ కి ఒక పిఏగా నేను ఉంటున్నా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటీశ్వరుణ్ణి, నీకెన్ని కావాలంటే అన్ని చేసేస్తా, నీకు విల్లాలు కట్టిస్తా, నేను మినిస్టర్ని అయితా అని చెప్పేసి రాజకీయ పార్టీ ప్రోద్బలంతోని ఒక డబ్బు మదముతోని నా బిడ్డను ట్రాప్ లో పెట్టేసి నా బిడ్డకు అలాంటి హత్య చేసిండు పూర్ణచందర్ బాదావత్. ఆయనను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏ మహిళలను, చాలా మంది మహిళల్ని ఆయన చాలా మంది ట్రాప్ లో పెట్టి ఆయన చాలా మంది జీవితాలను నాశనం చేసిండు. కాబట్టి ఏ రాజకీయ ప్రోద్బలం ఉన్నా సరే మొత్తం జర్నలిస్టులంతా కూడా మీకు ఒక జర్నలిస్టు సింహమే అందరికి క్లాసులు చెప్పేది, మహిళా జర్నలిస్టులకు మీటింగులు పెట్టి క్లాసులు చెప్పేది, వాళ్ళు పరిష్కారం చెప్పేది. ఆమె ఎన్నెన్ని పుస్తకాలు చదివింది, నేను కూడా చదవలేదు అన్ని పుస్తకాలు. ఆమె అమ్మా నువ్వు ఎందుకు భయపడతావు, నేను అన్ని అది నేను చూసుకుంటా కదా అని చెప్పేసి నాకే ధైర్యం చెప్పినటువంటి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె జీవితాన్ని ముగించేలా వాడు చేసిండు. వాడే హంతకుడు, వాడు హంతకుడు అని చెప్పేసి ఇవన్నీ
కేసు పెట్టి వాడిని శిక్షించాలి అని జైలుకు పంపాలి. ఇంకా వానికి మద్దతు ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి, అలాంటి వాళ్ళ పట్లన అందరూ మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మెలకువతోని ఉండాలి. ఎంత ధైర్యం ఉన్నా సరే వాళ్ళను కూడా ట్రాప్ లో పెట్టేటటువంటి తెలివిపరులు, మోసగారులు ఈ పితృస్వామిక సమాజంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆమె ఎప్పుడు కూడా ఎవరికి తల వంచలేదు ఆమె. కాబట్టి ఆమె అంటే చాలా మందికి కోపం ఉంటది, అమ్మో ఆమె అంటే ఇట్లా మాట్లాడేస్తుంది అని చెప్పేసి. అందుకోసమే ఎవరైనా సరే మాట్లాడే దాంట్లో, ఆమె ఉద్యమించే దాంట్లో, ఆమె రచనలలో అవన్నీ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మనము ముందుకు పోవాలి. అలాంటి ఇంకా ఘటన జరగకుండా మనం అందరం కూడా మెలకువతోని ఉండాలి, ఇవన్నీ శిక్షించాలి. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.